నమస్కారం. నా పేరు హనీష్, అంబాల హనీష్. ఏదైతే తెలంగాణ స్టేట్ లో ఉంది ఆ గురుకుల పాఠశాలలో బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ని ఎందుకు తీసేస్తున్నారు? బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ తీసేస్తలేరండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక వినూతన పద్ధతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద బిడ్డలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, మంచి వసతులతో కూడినటువంటి సౌకర్యాల కోసం దాదాపు 1000 చిల్లర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలను ప్రవేశపెట్టిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఎవరైతే నూతన గురుకులాలను ఏర్పాటు చేశారో ఆ నూతన గురుకులాలను 10th క్లాస్ అయిన పిల్లలను అప్గ్రేడ్ చేస్తూ, ఎక్కడైతే క్యాంపస్ బాగుందో ఆ క్యాంపస్ లో ఉన్న పిల్లలను కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేస్తూ కొన్ని స్కూళ్లను సెలెక్ట్ చేసి ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ కావచ్చు, లేదా వృత్తి విద్య కోర్సెస్ కావచ్చు, లేకపోతే ఆర్ట్స్ గ్రూప్స్ కావచ్చు ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ఈ అలుగు వర్షిని వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గురుకులాలను ఒక విషపూరితమైన, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు పిల్లలు మంచి చదువుకోవద్దు, వాళ్ళకు నాలెడ్జ్ అందొద్దనే ఒక కుట్ర కోణంలో అలుగు వర్షిని అని చెప్పి ఐఏఎస్ను ఎస్సీ ఎస్టీ గురుకులాలకు కార్యదర్శిగా నియమించారు. ఆమె వచ్చినప్పటి నుండి కూడా చాలా ఒక పిల్లల పైన ఉక్కుపాదం మోపుతూ ఒక విద్యలోని ఒక వినూతనమైన సంస్కరణల విరుద్ధంగా, విద్యా హక్కుకు విరుద్ధంగా తీసుకొస్తున్న విషయం మీ అందరికీ తెలియదు. ఈ PCW అనే ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. కానీ ఏదైతే నూతన గురుకులాలలో జూనియర్ కాలేజీలు పెట్టిందో ఆ కాలేజీలను ఈ సంవత్సరం సుమారు 12 నుండి 13 జూనియర్ కాలేజీలను మూసివేస్తున్నట్టు, ఆ గురుకులాలలో అడ్మిషన్ జరగకపోవడం వల్ల మాత్రమే ఈ సంవత్సరం గాను విద్యా సంవత్సరం కూడా రద్దుపరుస్తున్నట్టు మొన్న మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మేము కూడా విన్నాం. దాన్ని తీసివేయడాన్ని, ఆ గురుకులాలను అడ్మిషన్ అయ్యే విధంగా చూసుకోవాలి తప్ప గురుకులాలలో అడ్మిషన్ పొందట్లేదు, అడ్మిషన్స్ దొరకట్లేదు, స్ట్రెంత్ ఉండట్లేదు అని చెప్పని ఒక అసమర్థతతోని ఆ గురుకులాలను జూనియర్ కాలేజీలు ఎత్తివేయడం అనేది మీ తెలివితనంగా మేము భావిస్తున్నాము. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏదైతే గురుకులాలను ఎవరెస్ట్ శిఖరం కానీ విద్యాపరంగా హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ కానీ, తర్వాత అశోక యూనివర్సిటీ కానీ, గొప్ప గొప్ప మహత్తరమైన యూనివర్సిటీలో సంపన్నులు చదివే గురుకుల అంటే సంపన్నులు చదివే యూనివర్సిటీల్లో ఈ నిరుపేద బిడ్డలకు బస్సు సౌకర్యం కూడా వాళ్ళ విలేజ్కి లేని పిల్లలు, నిరుపేద విద్యార్థులకు కూడా మంచి మంచి ఉన్నత విద్యల కోసం ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, అజిమ్ ప్రేమ్జీ బెంగళూరు యూనివర్సిటీలో కావచ్చు, హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఈ గురుకులాలలో చదివినటువంటి పిల్లలకు సీట్లు వచ్చిన విషయాన్ని ఈ ఛానల్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నా. అలాంటి ఉన్నత విద్యలకు సాధించినటువంటి విద్యార్థులను ఈ స్ట్రెంత్ లేదు అని చెప్పని అసమర్థతతోని స్ట్రెంత్ పెంచాలి కానీ ఉన్న కాలేజీలను తీసివేయడం అనేది చాలా దౌర్భాగ్యం. అలుగు వర్షిని ఏదైతే సెక్రటరీ ఉన్నదో ఆ సెక్రటరీ గారు మీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాం. TGP రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు ప్రభాకర్ తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పునర్ప్రారంభించాలని చెప్పని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా, అడ్మిషన్స్ పొందే విధంగా మీరు ప్రచారం చేసి ఆ కళాశాలను మంచిగా నడిపించాలని చెప్పని ఈ తెలంగాణ గురుకులాలు ఈ కార్పొరేట్ విద్యా సంస్థకు ధీటుగా నడుస్తున్నాయి. దాన్ని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో భ్రష్టు పట్టించని చెప్పని ఈ సందర్భంగా IAS అలుగు వర్షిని గురుకులాల కార్యదర్శి గారికి మేము హెచ్చరిస్తున్నాము.